బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఈరోజు మార్నింగ్ 7కి లాగిన్ అయినా 7:15కి ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ ఇందాక ఇచ్చింది, థర్డ్ది ఇది, 5th ఆర్డర్ ఇప్పుడే చేసిన. నాది ఆర్డర్ అమౌంట్ మాత్రం ₹4 ₹5 తగ్గిపోయింది ఆర్డర్ మీద. న్యూ కార్డ్ రేట్ పడ్డది. స్టోర్ చేంజ్ చేసుకున్నందుకు ఇంత కథ అయింది ఈరోజు. అందుకే మా పొద్దుగాల వర్షం పడ్డది. న్యూ రేట్ కార్డ్ చేంజ్ అయినందుకు చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా తక్కువ వస్తుంది అమౌంట్. ఆర్డర్ మీద ₹7-8 తక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే తక్కువ డిస్టెన్షన్ 200 మీటర్స్ 300 మీటర్స్ పడితే దానికి ఇంకా తక్కువ వస్తుంది, ₹18 ₹14 అని. ఇంతకుముందు అయితే మినిమం ₹24-28 వస్తుండే. ఇప్పుడు దానికన్నా తక్కువ కూడా వస్తుంది. చూద్దాం మళ్ళీ ఇప్పటిదాకా రికవర్ అవుతుంది. నాకు తెలిసి 1 మంత్ అనుకుంటా. 1 మంత్ 4 వీక్స్ 5 వీక్స్ అనుకుంటా. 5 వీక్స్ అయితే మళ్ళీ పాత రేట్ కార్డ్ అయిపోతుంది. నాకు ఫ్లీట్ కోచ్ కూడా చెప్పలేదు ఇట్లా రేట్ కార్డ్ తక్కువ అవుతుందని కూడా చెప్పలేదు. నేను అనవసరంగా చేంజ్ చేసుకున్నా. 140 అవుతుంది టైము. ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి ₹365 అయింది. అయితే స్టోర్ చేంజ్ వల్ల జరిగింది ఏంటంటే, ఇక్కడ నుంచి సైనిక్పూర్ నుంచి కుక్కట్పల్లి స్టోర్ చేంజ్ చేసుకున్నాం కదా, అప్పుడేం కాలేదు. సేమ్ మంచి ఇదే రేట్ కార్డు ఉన్నది, ఇదే అమౌంట్ వచ్చింది. కానీ మళ్ళీ 1 మంత్ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి చేసుకున్నాడు, మళ్ళీ పాత ప్లేస్కే సైనిక్పూర్కే. అప్పుడు మళ్ళీ సెకండ్ డే నుంచి తక్కువైపోయింది. ఇంకా ఇంకోటి ఏంటంటే, స్టోర్ చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. ఈ రేట్ కార్డ్ మాత్రం ఇట్లా చేంజ్ అవుతుంది. 12th ఇది, 14th ఇది. ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి 547 అయింది. టైం వచ్చేసి 4:25 అవుతుంది. 16th ఇది. ఇంకొకటి ఏంటంటే, ఎర్నింగ్స్ విషయానికి వస్తే అంతా సేమే ఉంటుంది, డిస్టెన్షన్ బట్టి సేమే ఉంటుంది. కాకపోతే 10 days రాకుంటే L10 అని, 14 days రాకుంటే L14 అని, అట్లా పడ్డోళ్ళకి ఒక ₹5 ₹6 తక్కువ వస్తుంది వేరే వాళ్ళకి, మిగతా వాళ్ళకి వచ్చేదాంట్లో. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఒక రేట్ ప్రైజ్ ఉంటుంది, అంతకుముందు పాతగా చేసే వాళ్ళకి ఒక రేట్ ప్రైజ్ ఉంటుంది. ఎక్కువ సెలవులు తీసుకొని 14 days దాకా సెలవు తీసుకున్న వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. అట్లా రేట్ ఉంటుంది. వీళ్ళకి ఇన్సెంటివ్ వేరు ఉంటుంది, వాళ్ళకి ఇన్సెంటివ్ వేరు ఉంటుంది. ఇన్సెంటివ్లు కూడా ఒకటే రకంగా ఉండవు. కాకపోతే ఇలా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎవరైనా జాబ్ లేని వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కాలేజ్ సెలవులు ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి టైంలో చేసుకోవడం తప్ప ఇదే పర్మనెంట్ జాబ్గా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీంట్లో గ్రోత్ ఏమి ఉండదు. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే చెప్తున్నా. గ్రోత్ ఉండకపోవడం అదొకటి. ఇంకొకటి ఏంటంటే, జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది పెరిగితే అప్పుడు డిమాండ్ కంపెనీకి పెరుగుతుంది. ఇదే జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనకు మంచి జాబ్ దొరికేంత వరకే ఈ జాబ్ చేసుకోవాలి తప్ప. ఇంకోటి ఏంటంటే, దీంట్లో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, టైం చాలా వేస్ట్ అవుతుంది. టైం చాలా అంటే చాలా వేస్ట్ అవుతుంది. నేను ఇందులో ఎర్నింగ్స్ చూపించడమే ఇందులో నేను చేసే వీడియోలు, అంతేగాని నాకు ఆల్రెడీ వేరే పని ఉంది కాబట్టి నాకు సెట్ అవుతుంది. నేను నా పని బిజీలో ఉన్నప్పుడు నేను రాను. ఎందుకంటే ఒక 2 days 3 days అట్లా రాను. అది కూడా చూసుకోవాలి కదా. ఇంకొకటి ఏంటంటే, ఇది చేస్తూ వేరే మెయిన్ పని చేస్తుండాలి. ఇది జస్ట్ టైంపాస్ కోసం పార్ట్ టైం లాగా చేస్తుండాలి అంతే తప్ప